హలో గాయ్స్, ఈ వీడియోలో మనం బ్రహ్మాజీ మెయిన్ లీడ్గా దయాకర్ డైరెక్షన్లో వచ్చిన బాపు సినిమా గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేస్తుండండి, సపోర్ట్ చేస్తుండండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, మల్లన్న అదే మన బ్రహ్మాజీ ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. సో కానీ మల్లన్నకు ఊరంతా అప్పులు ఉంటాయి. ఈ అప్పులు తీర్చమని ఊళ్ళో పంచాయతీ పెట్టి 1 month టైం ఇస్తారు అన్నమాట. సో ఇలాంటి టైంలో మల్లన్న అండ్ హిస్ ఫ్యామిలీ ఒక డెసిషన్ తీసుకుంటారు. ఆ డెసిషన్ ఏంటి, మల్లన్న అప్పులు తీర్చాడా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ. ఇంకా ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటే కాన్సెప్ట్ అండ్ డైరెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మూవీ ట్రైలర్ చూసాక ఇది ఒక బలగం కైండ్ ఆఫ్ సినిమా అనిపించింది. కాకపోతే ఇందులో ఒక డార్క్ సీక్రెట్ ఉంటుంది. అది కనుక మీరు కనెక్ట్ అయితే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక డార్క్ కామెడీ కాన్సెప్ట్ ని విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో నీట్ అండ్ క్లీన్ గా ప్రజెంట్ చేశారు డైరెక్టర్ దయాకర్. అండ్ మూవీ స్టార్టింగ్ లో ఒక్కో ఎలిమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఎక్కడ బోర్ కొట్టకుండా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ని స్టోరీ ఇన్వాల్వ్ అయ్యేలా చేశాడు అనమాట. అండ్ మెయిన్లీ బాపు అనే క్యారెక్టర్ ని చాలా బాగా రాసుకున్నారు. ఆ బాపు అనే క్యారెక్టర్ చేసిన సుధాకర్ రెడ్డి గారు చాలా నేచురల్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట. సో ఆయన నుండి వచ్చే ఒక డైలాగ్ అయినా కానీ ఏదైనా కానీ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది ఆయనకైతే. అండ్ క్యారెక్టరైజేషన్ చాలా బాగా పోర్ట్రేట్ చేశాడు. అండ్ మూవీలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి, లవ్, ఫ్యామిలీ డ్రామా, హ్యూమన్, ఇలా ఎవ్రీ ఎలిమెంట్ ని టచ్ చేస్తూ అందరికి నచ్చేలా నేచురల్ రియలిస్టిక్ వేలో ప్రజెంట్ చేశారు మూవీని. అండ్ ఒక ఫార్మర్కి ఉండే స్ట్రగుల్స్ అండ్ వాటిని తీర్చడానికి పడే బాధల్ని, ఇలాంటి కాన్సెప్ట్ని ఒక న్యూ వేలో ప్రజెంట్ చేసిన ఫీల్ వచ్చింది నాకైతే. అండ్ మూవీ అంతా నేచురల్గా రియలిస్టిక్గా ఉంటుంది, ఎక్కడ ఆర్టిఫిషియల్గా అనిపించదు అనమాట. ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి, విలేజ్లో రియల్ లొకేషన్లో షూట్ చేశారు మూవీ అంతా. అండ్ సమ్ డార్క్ కామెడీ మూమెంట్స్ ఆల్సో వర్క్ వెరీ వెల్ అనమాట. చాలా బాగా నవ్వేస్తాము, చాలా ఎంజాయ్ చేస్తాము ఆ సీన్స్ని అయితే. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా సెటప్కి వాటికి టైం తీసుకుని మంచి ఇంటర్వెల్ బ్యాంక్తో, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ కొంచెం స్ట్రగుల్ పడ్డా కానీ లాస్ట్ 30 minutes అయితే బాగా పికప్ అయిపోయింది మూవీ. వచ్చేసి మ్యూజిక్ అండ్ బీజిఎం అనమాట. సో సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. నేను ఫస్ట్ టైం విన్నమాట థియేటర్లో చూస్తున్నప్పుడు, నాకే చాలా బాగా నచ్చాయి. అండ్ బీజిఎం ఇస్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఆఫ్ ద మూవీ. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ని బీజిఎం ఎలివేట్ చేస్తూ వచ్చింది ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. మీకు ఎక్కడ డిసప్పాయింట్ చేయదు బీజిఎం అయితే. అండ్ సినిమాటోగ్రఫీ ఆల్సో రియల్గా అండ్ నేచురల్గా అనిపిస్తుంది అనమాట. రియల్ లొకేషన్లో షూట్ చేశారు. మనం దగ్గరుండి సినిమా చూస్తున్న ఫీల్ వస్తుంది అనమాట. మనకు ఆ లొకేషన్లో ఉండి చూస్తున్న ఫీల్ని తీసుకొచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి యాక్టర్స్ పర్ఫార్మెన్స్. మెయిన్లీ బ్రహ్మాజీ గారు అయితే ఇరగొట్టేశారు. తనలో ఉన్న ఎమోషనల్ యాంగిల్ని చాలా డేస్ తర్వాత మనకి ఇంట్రడ్యూస్ చేశారనిపించింది. ఇంకా అమని గారు అయితే క్యారెక్టర్లు ఇమాలవై చేసేసారు. అండ్ ధని బాలకృష్ణను, మణి అండ్ తాత క్యారెక్టర్ చేసిన సురేందర్ రెడ్డి గారు కూడా చాలా సపోర్ట్ ఇచ్చారనిపించింది నాకైతే. సో ఇంకా ఇన్ని పాజిటివ్స్ అయినా కదా, ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ మంచి ఇంట్రెస్టింగ్గా అండ్ ఎంగేజింగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాము. కాకపోతే సెకండ్ హాఫ్ ఇనీషియల్ పోర్షన్స్ అన్ని చాలా డల్గా అనిపిస్తాయి, అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు అనమాట. ఆ పోర్షన్స్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా రాసుకుని ఉంటే ఇంకా బాగుండేది అవుట్పుట్ అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి లవ్ ట్రాక్ అనమాట. ఫస్ట్ హాఫ్లో ఓకే, ఈ హెల్మెట్ ఉండాలి, లవ్ అని హెల్మెట్ ఉండాలి అని ఇంటర్వ్యూ చేశారు అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చేసరికి బోర్ కొట్టేస్తారు అనమాట. దానికి తగ్గట్టు ఆ సాంగ్ ప్లేస్మెంట్ కూడా అంత వర్కౌట్ అవ్వదు. మూవీ ఫ్లోలో మంచి ఫ్లోలో ఉన్నప్పుడు సాంగ్స్ రావడం, ఈ లవ్ ట్రాక్ రావడం కొంచెం డిస్టర్బెన్స్గా అండ్ అనిపిస్తుంది మనకైతే. రైటర్ మల్లన్న ఇన్ హిస్ ఫ్యామిలీ ఆ క్యారెక్టర్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేసి రాశారు, కానీ రిమైనింగ్ క్యారెక్టర్స్ మీద అంత కాన్సన్ట్రేషన్ రాలేదు అనిపించింది. మెయిన్లీ అవసర శ్రీనివాస గారికి అయితే అసలు స్కోపే ఉండదు సినిమాలో. ఏదో 2-3 సీన్లు వస్తుంటారు పోతుంటారు, కానీ ఆయనకి ఇన్వాల్వ్మెంట్ అంతేం ఉండదు సినిమాలో. ఏదో ఇలాంటి క్యారెక్టర్కి 1% పెడితే బాగుంటుందని తీసుకున్నారు, కానీ అంత స్కోప్ అయితే ఇవ్వలేదు అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి నాకు మెయిన్గా అనిపించింది ఏంటంటే సడన్ కట్స్ అనమాట. సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, ఆటోలో ఎమోషనల్ అయ్యే సీన్, ఒక రియలైజేషన్ సీన్, మెయిన్ సీన్ అది. సో మనం అందరూ కనెక్ట్ అయిపోతున్నాం, సినిమాలో అందరూ ఇన్వాల్వ్ అయిపోతున్నాం ఎమోషనల్ సీన్లు అనుకున్న టైంలో సడన్ కట్ చేసేస్తుంది, అది నెక్స్ట్ ఫ్రేమ్లోకి వెళ్ళిపోతాడు. ఇలాంటి కట్స్ 2-3 ఉండటం వల్ల మనం ఎమోషన్గా అంతగా కనెక్ట్ అవ్వలేకపోయాం అనిపించింది నాకైతే. ఇది ఒక మేజర్ డిసప్పాయింట్ అనిపించింది నాకైతే. మెయిన్గా మేబీ కొంతమంది కనెక్ట్ అవ్వచ్చు ఏమో, నాకైతే అంత నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ వల్ల షుడ్ హ్యావ్ బీన్ బెటర్ అనిపించింది నాకైతే. సో ఓవరాల్గా మాట్లాడకుండా గుడ్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై యావరేజ్ సెకండ్ హాఫ్. ఇంకా ఫైనల్ వాటికి వచ్చేస్తే ఏ వాచబుల్ డార్క్ కామెడీ ఎంటర్టైనర్. సో మీ ఫ్యామిలీతో పక్కా చూసేయండి ఇన్ కేస్ మీకు అవైలబుల్ ఉంటే, లేదంటే ఓటీటీలో చూసేయండి. కాకపోతే పక్కా వాచబుల్ డార్క్ కామెడీ ఎంటర్టైనర్. సో దట్స్ ఇట్ రివ్యూ ఆఫ్ బాపు.
సో దట్స్ ఈ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ ఏదో కింద చెప్పండి. అండ్ ఇంకా రివ్యూస్ వస్తూనే ఉంటాయి. సినిమాలు చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి, హ్యాపీగా ఉండండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.